హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి యొక్క అమరన్ తెలుగు డబ్బుడ్ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ ఒక రియల్ హీరో, ఒక రియల్ పర్సన్ యొక్క వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని తీసుకొని వీళ్ళు ఫిల్మ్గా తీశారనమాట. సో మేజర్ ముకుంద్ వరదరాజన్, సో వాళ్ళ యొక్క లైఫ్లో జరిగిన ముఖ్యమైన పోర్షన్స్, వాళ్ళ కాలేజ్ లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు, దాని తర్వాత వాళ్ళ మ్యారేజ్, వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు, అండ్ తను ఆర్మీకి వెళ్ళిన తర్వాత తన యొక్క లైఫ్ ఎలా ఉండింది అనేది, ఈ 3 పోర్షన్ని మెజారిటీగా తీసుకొని ఈ ఫిలిం అనేది తీశారనమాట. నాకైతే ఈ సినిమా చాలా చాలా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న ఆ కాన్సెప్ట్ అండ్ వీళ్ళు ఓవరాల్గా ఆ మూవీని తీసిన విధమే. మనం ఏం కంటెంట్ తీసుకుంటున్నాం అనేది ఎంత ముఖ్యమో, అండ్ దాన్ని దాటి అది ఆడియన్స్కి మనం ఎలా చెప్తాం అనేది చాలా చాలా ముఖ్యం. సో అలా చూస్తే వీళ్ళు తీసుకున్న విషయాన్ని చాలా సూపర్గా ఆడియన్స్కి కన్వే చేశారు. ఒక సూపర్ అయిన మూవీగా అమరన్ వచ్చి రిలీజ్ అయింది అనమాట దీపావళికి. నాకైతే ఈ సినిమా చాలా చాలా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం ఓవరాల్గా రైటింగ్ అండ్ డైరెక్షన్ ఈ సినిమాకి చాలా చాలా సూపర్గా ఇచ్చారు ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా అయితే సాయి పల్లవి, వాళ్ళ యొక్క యాక్టింగ్ అండ్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది ఈ సినిమాకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందు అనే క్యారెక్టరే ఈ సినిమాకి అన్నీ అనమాట. ఈ సినిమా స్టార్టింగ్ ఇందు అనే క్యారెక్టర్తో స్టార్ట్ అయ్యి ఇందు అనే క్యారెక్టర్తోనే ముగిస్తుంది. సో అంత ముఖ్యమైన పవర్ఫుల్ అయిన క్యారెక్టరే ఈ ఇందు, రెబెకా వర్గీస్. సో ఈ క్యారెక్టర్లో నటించిన సాయి పల్లవి వాళ్ళ యొక్క 100% అనేది ఇచ్చారనమాట. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఒక సీన్ చెప్పాలంటే, శివకార్తికేయన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్మీలో ఉంటారో వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఆ టైం వచ్చి శివకార్తికేయన్ సాయి పల్లవి ఫోన్లో మాట్లాడుతుంటారు. అదే టైంలో ఆపోనెంట్లో ఉండే కొంతమంది శివకార్తికేయన్ వాళ్ళ టీంని అటాక్ చేస్తారనమాట. సో అటాక్ చేయడంలో మాట్లాడుతున్న ఫోన్ వచ్చి కింద పడిపోతుంది. సో ఇక్కడున్న సాయి పల్లవి అక్కడ ఉండే వాళ్ళకి ఏమైపోయిందో అనేసి ఒక టెన్షన్తో మాట్లాడుతారంట. సో అట్లా మాట్లాడేటప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది కదా, సో ఆ టెన్షన్ని, ఆ బాధని చాలా సూపర్గా కన్వే చేశారు. బాధ అనే దానికన్నా ఒక భయం ఉంటుంది. సో మన వాళ్ళకి ఎన్న అయిపోయిందో అనేసి ఒక టెన్షన్, ఒక భయం ఉంటుంది. సో దాన్ని వాళ్ళ యాక్టింగ్తో చాలా చాలా సూపర్గా కన్వే చేశారు. సో ఆ టైంలో శివకార్తికేయన్ ఫోన్ తీసుకొని ఆ ఫైట్ సీక్వెన్స్ అయిన తర్వాత ఐ ఆమ్ ఫైన్ అని ఒక వర్డ్ చెప్తారు. సో అలాంటప్పుడు సాయి పల్లవి ఇచ్చే రియాక్షన్స్, వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంది. ఓవరాల్గా సాయి పల్లవి ఈ సినిమాలో వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నాకు సూపర్గా ఉంది, చాలా నచ్చిందనమాట. అండ్ శివకార్తికేయన్ ఈ సినిమాకి వాళ్ళ యొక్క క్యారెక్టర్ వాళ్ళ ఫిజికల్గా ఇంప్రూవ్ అయింది అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా నచ్చింది. సో శివకార్తికేయన్ సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు, సో వాళ్ళు ఎప్పుడు వచ్చి ఒక కామెడీ డ్రామా లేకపోతే ఒక కామెడీ యాక్షన్ అలాగే తీస్తూ ఎక్కువ ఉంటారు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక సీరియస్ అయిన ఒక క్యారెక్టర్ అనేది చాలా చాలా తక్కువ అనమాట. సో ఈ సినిమాలో అలా యాక్ట్ చేసింది చాలా చాలా సూపర్గా ఉంది. అండ్ ఇక తర్వాత ఈ సినిమా ఇక తర్వాత శివకార్తికేయన్ కెరియర్లో ఇలాంటి సినిమాస్ ఎక్కువ వస్తాయి, ఒక సీరియస్ అయిన రోల్ అనేది. ఈ అమరన్ అనే సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్లో 300 కోట్లు పైగా కలెక్ట్ చేసి ఈ ఇయర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది అనమాట. ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి జీవి ప్రకాష్. ఈ సినిమాకి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు కూడా చాలా చాలా సూపర్గా ఉంది.
సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఈ సినిమాలో. అండ్ ఈ ఈ ఈ- ఈ మూవీకి ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే సూపర్గా ఉంటుందో సో ఆ లెవెల్ని సూపర్గా ఇచ్చారనమాట. ఇప్పుడైతే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతూ ఉంది. చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ సినిమాలో బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ సీన్స్ అలాంటివి ఏం లేదు. సో మీరు చూస్తానంటే మీ ఫ్యామిలీతో కూర్చొని చూడండి. ఒక మంచి సినిమా ఈ అమరన్. సో ఇలాంటి ఒక స్టోరీ ఇలాంటి ఒక మూవీయే తెలుగులో ఆల్రెడీ రిలీజ్ అయింది, మేజర్ అనేసి. సో అది కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. సో ఆ సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా ఏమి అనేది అర్థమై ఉంటుందన్నమాట. సో మీరు చెప్పండి, ఈ సినిమాని మీరు చూసారా? ఆల్రెడీ చూస్తుంటే మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూడని వాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో అంతే. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చి చేరుతాయి. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చెక్ చేసి తెలుసుకుంటాను. మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని చెక్ చేసి మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేసి ఉంటాను. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.